గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. మనము ఈరోజు SO1 ఎగ్జామ్స్ త్వరలో ఉన్నాయి కదా మనకి. దానికి సంబంధించిన మోడల్ పేపర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈరోజు మనము 10th క్లాస్ వాళ్ళకి 100 మార్క్స్కి ఎలా ప్యాటర్న్ ఉందో ఒకసారి అంతా క్వశ్చన్ పేపర్ అంతా గమనించి చూద్దాము. ఫస్ట్ సూచనాయే చూడండి. ప్రశ్న పత్ర पढ़ने के लिए 15 मिनट का समय निर्धारित है. మీరు క్వశ్చన్ పేపర్ ఇస్తానే 10 నిమిషాలు క్వశ్చन పేపర్ చదువుకోవచ్చు. ఓకేనా. ప్రశ్న పత్రమే కుల్ 5 భాग है. ఈ ప్రశ్న పత్రంలో మొత్తం 5 భాగాలు ఉన్నాయి. సభీ ప్రశ్నలకి ఉత్తర పుస్తక మే హీ లిఖియే. అన్ని ప్రశ్నలకు సమాధానాలు కేవలం మీరు ఉత్తర పుస్తిక అంటే మన బుక్లెట్లో మాత్రమే రాయాలి. ఇందులో భాగ్ 2, భాగ్ 3, భాగ్ 4 మే ఆంతరిక్ వికల్ప హే. ఆంతరిక్ వికల్ప హే అంటే మనకి ఛాయిసెస్ ఉన్నాయి. అంటే భాగ్ 2కి, భాగ్ 3కి, భాగ్ 4కి మీకు ఛాయిసెస్ ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. సరేనా. భాగ్ 1 వచ్చేసి మీకు చూడండి, నిమ్నలిఖిत प्रश्नों के उत्तर सूचना के अनुसार लिखिए. కింది ప్రశ్నకు సూచనల ప్రకారంగా మీరు రాయండి. प्रश्न 1 1 से 5 तक अनुच्छेद का पहला प्रश्न के उत्तर विकल्पों में से पहचान कर लिखना होगा. ప్రశ్న 1 నుంచి 5 వరకు మీరు ఆ పైన ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఉన్నటువంటి ఆప్షన్లు చూసుకొని రాయాల్సి ఉంటుంది. ఆకా ఉత్తర్ ఒక ఆ యొక్క ఉత్తరం ఫస్ట్ అంటే ఆ ఇచ్చిన ఫస్ట్ దాని యొక్క ఉత్తరం మటుకు సమాధానం మటుకు మీరు వాక్యంలో రాయాలి. మళ్ళీ ఆ ఈ ఆ ప్రశ్నలకు మొత్తం మీకు ఆప్షన్స్ ఉంటాయి. మీకు ఫస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చినాడు 5 మార్కులు చూడండి. దీంట్లో లోకిత్ కిస్సే భిన్ హే ఇది మీరు రాయాలి. ఆ ఆప్షన్స్ పైన పారాగ్రాఫ్ చదివి రాయాలి. రెండోది చూడండి, ఆ లోక్గీత్ కో రచనే వాళ్ళ అధికత్తర్ కోన్ హే. కింద మీకు ఆప్షన్స్ ఉన్నాయి ABCD అని. మీరు ఆప్షన్స్ చూసి చేయాలి. అంటే ప్రతి క్వశ్చన్ కూడా ఫస్ట్ క్వశ్చన్ మీరు రాయాల్సి ఉంటుంది. మిగతా 3 క్వశ్చన్ల మటుకు మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇట్లా మీకు భాగం 1లో ఉంటుంది. మొత్తం ఈ 2 కూడా అదే ఉంటుంది. ఏమంటే ఇక్కడ పద్యం ఇచ్చినాడు, తర్వాత సేమ్ ఇదే చూడండి 2 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చినాడు, మళ్ళీ 1 మార్క్ క్వశ్చన్ ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఒక గద్య భాగం ఇచ్చినాడు, 2 మార్క్స్ క్వశ్చన్ రాయాలా. మళ్ళీ తర్వాత క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్ ఆప్షన్స్ ఉంటాయి. అదేవిధంగా 4th రోమన్ కూడా సేమ్ అదేవిధంగా మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ తర్వాత 3 క్వశ్చన్లు ఆప్షన్స్తో ఉంటాయి. ఈ విధంగా మీకు ఈ రోమన్ అంతా ఉంటుంది. మళ్ళీ ఒక పద్యము, ఒక గద్యము, పద్యము, ఒక గద్యము ఆ విధంగా ఇచ్చుకుంటూ వచ్చినాడు. తర్వాత ఈ 6వ చూడండి, ఈ 6వ దాంట్లో మీకు ఆల్రెడీ కవి పరిచయం పైన ఇచ్చినాడు, కింద డాష్లు ఇచ్చినాడు. పైన ఉంటాయి, ఆ డాష్లు మీరు పూర్తించాలి. ఇది చాలా ఈజీ. దీనికి మీరేం కష్టపడాల్సిన అవసరం లేదు. పైన పారాగ్రాఫ్ చదివి కింద ఆన్సర్లు చేయగలరు. ఇది ఈజీ అనమాట. ఇట్లాంటి చిన్న చిన్నవి మీరు చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 7వ క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఆల్రెడీ కవి పరిచయం గురించి కొన్ని మెయిన్ పాయింట్స్ ఇచ్చినాడు. ఆ బీహార్లాల గురించి ఇచ్చినాడు. అవన్నీ మీరు ఏం చేయాలంటే వాటిని వాక్య రూపంలో మీరు ఫ్రేమ్ చేసి వాక్యాలుగా రాసి మీరు దాన్ని రాయాల్సి ఉంటుంది. ఇది కూడా ఈజీనే. అంటే మీరేమి వాక్యం రాసేది రావాలా మీకు. ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత భాగ్ 2లో వచ్చేసి మీకు 4 ప్రశ్నలు ఉంటాయి. 4 16 మార్కులు. దీంట్లో ఫస్ట్ దానికి ఆప్షన్ ఉంది, ఛాయిస్ ఉంది. 9వ క్వశ్చన్కి కూడా ఛాయిస్ ఉంది, 10వ క్వశ్చన్కి ఛాయిస్ ఉంది, 11వ క్వశ్చన్ ఛాయిస్ ఉంది. రెండు ఇచ్చినారు. రెండిట్లో ఏదో ఒకటి రాయాలి. ఓకేనా. మీకు 8వ క్వశ్చన్కి ఇచ్చింటే 8వ క్వశ్చన్ ఛాయిస్ మాత్రమే రాయాలి. మీకు 9వ దాంట్లో 2 వచ్చినాయని 2 రాసి 8వ రాయకుంటే మీకు మార్కులు రావు. ఓకేనా. ఏ దానికి అదాన్ని సపరేట్ ఛాయిస్ అనమాట. ఆ విధంగా ఈ 4 మార్కులకి 4 క్వశ్చన్లు రాయాలా. కానీ ఏ క్వశ్చన్కి ఆ క్వశ్చన్ 4 ఛాయిస్లు ఉంటాయి. భాగ్ 3లో వచ్చేసి మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మీకు పద్య భాగం నుంచి 2 క్వశ్చన్లు ఇస్తాడు. 2 క్వశ్చన్లో ఏదో ఒకటి రాయాలా. అది 8 మార్కులు. తర్వాత దీంట్లోనే 13th క్వశ్చన్ వచ్చేసి 8 మార్కులు ఇస్తారు. అయితే గద్య భాగం నుంచి ఇస్తారు. దీంట్లో 2 ఇస్తారు, 1 రాయాలా. ఓకేనా. భాగ్ 4లో వచ్చేసి మీకు మీరు ఏదో ఒక చుట్టి పత్ర అంటే లీవ్ లెటర్ కానీ ఏదో ఒక లీవ్ లెటర్ కానీ ఏదో ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. ఆ లెటర్ అనేది మీకు ఆ 2 ఆప్షన్లు ఉంటాయి, ఏదో ఒకటి రాయాలా. ఓకేనా. 15th వన్ వచ్చేసి మీకు ఒక నిబంధ ఇస్తాడు. ఆ 4 ఆప్షన్లు ఉంటాయి. దాంట్లో ఏదో ఒకటి రాయాలా, 10 మార్కులు. ఓకేనా. భాగ్ 5th వచ్చేసి భాషాకి బాత్. ఇది 15 మార్కులు ఉంటాయి, 15 బిట్లు ఉంటాయి. ఇది మొత్తం మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్ను. ఈ ప్యాటర్న్ ఇదే ప్యాటర్న్ మీకు ఒక గ్రూప్లో పెట్టడం జరుగుతుంది. ఈ గ్రూప్లో బాగా చూడండి. వీటికి ఆన్సర్లు కూడా రాసుకురండి. ఓకేనా. మీరు ఒకసారి రాస్తే మీకు ఒక ఐడియా కూడా వస్తుంది. ఓకే. చూడండి అన్ని క్వశ్చన్లు అన్నీ కూడా